ఫ్రెండ్స్, నేను మీ వెంకట ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇన్వర్టర్ కంప్లైంట్ అనేది ఒకటి వచ్చింది ఫ్రెండ్స్. అది ఎలా చేయాలనేది లైవ్ డెమోలో తెలుసుకుందాం. దయచేసి చూసి వాచ్ చేయటంటే తర్వాత నేర్చుకున్న తర్వాత మీరు ట్రై చేయండి. ఎందుకంటే కరెంట్తో ప్రమాదం కదా, అందుకే నేనైతే రికమెండ్ చేయను. నేర్చుకున్న తర్వాత మాత్రమే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇది చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్ ఇన్వర్టర్ అనేది కనిపిస్తుంది కదా. ఓకే, ప్రజెంట్ పవర్ అనేది ఇన్వర్టర్ కనెక్షన్ కొంచెం ఆఫ్లో ఉంది, కొంచెం డార్క్గా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా ఓపెన్ చేయాలి అనేది మీకు లైవ్లో చూపిస్తాను. దయచేసి జాగ్రత్త చూసి వాచ్ చేయండి, కానీ దీన్ని అనుసరించవద్దు. నేర్చుకున్న తర్వాత మాత్రమే ట్రై చేద్దాం. కానీ ముందు ఉన్న వీడియోస్లో ఇది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. మీకు మీటర్ అనేది తీసుకున్నాను. ముందుగా దీన్ని మెయిన్స్ కార్డ్ అనేది అంటే దీని యొక్క పవర్ కేబుల్ని డిస్కనెక్టెడ్ చేయండి. వెనకాల ఇది అవుట్పుట్కి వెళ్ళే వైర్ అనమాట, మన పవర్ సప్లై వాడుతున్నదండి. దీని బ్యాటరీ కనెక్షన్ వైర్ ఒకటే ఇచ్చాను ఫ్రెండ్స్. బ్లాక్ వైర్ ఇది కనెక్ట్ అయ్యి ఉంది, రెడ్ వైర్ డిస్కనెక్టెడ్ చేసింది. ఆన్లో ఉండగా మాత్రం చేయకండి. ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. పవర్ ఫెయిల్యూర్ అనేది జరిగింది ఫ్రెండ్స్. అది ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అనేది వీడియోలో లైవ్లో తెలుసుకుందాం. రెగ్యులర్గా డైలీ ఏదో కంప్లైంట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మొబైల్స్ కానీ కంప్యూటర్స్, ఇన్వర్టర్లో కరెంట్కి సంబంధించిన కంప్లైంట్స్, 3 ఫేజ్ లైన్ ఇవి చేస్తూనే ఉంటాం. మీరు డైలీ ఏదో వర్క్ అనేది నేర్చుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేర్చుకోండి. స్టెప్ బై స్టెప్ ప్రతిదీ నేర్పిస్తాను. ముందు రాబోయే వీడియోలో మీరు చూడవచ్చు. ఇదే ఫ్రెండ్స్ ఇన్వర్టర్ ఓపెన్ చేసాం. ముందుగా మనం టెస్ట్ చేసుకోవాల్సింది స్విచ్ కనెక్షన్, అంటే పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇక్కడ ఉంది, కనిపిస్తుంది. పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఫ్రెండ్స్. ఈ పోయినా కూడా ఒకసారి పవర్ సప్లై అనేది రాదు. చూద్దాం, ఓపెన్ చేద్దాం. ముందు ఇదిగో ఫ్రెండ్స్, ఇదే పవర్ సప్లై ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ బటన్, ఇందులో రెసిస్టెన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది ఎలా చెక్ చేయాలనేది మనం చూద్దాం. మల్టీమీటర్ తీసుకున్నాం ఫ్రెండ్స్. మాన్యువల్ టైప్ మల్టీమీటర్ ఇది. చూడవచ్చు మీరు, ముందు పాస్ అవుతుంది కదా. స్విచ్ అనేది ఆన్లో ఉంది ఫ్రెండ్స్. స్విచ్ అనేది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఆఫ్ చేసి చూద్దాం. స్విచ్ అనేది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్, కానీ లూజ్ కాంటాక్ట్ అనేది అవ్వడం జరిగింది. దాని మూలంగా ఈ యొక్క బటన్ అనేది వర్క్ అవ్వట్లేదు. దీన్ని ఇప్పుడు ఓపెన్లోనే ఉంచి ఇన్వర్టర్ వర్క్ అవుతుందనేది చూద్దాం. వర్క్ కాకపోతే
మిగతావి టెస్ట్ చేస్తాను ఎలా చేయాలనేది. దయచేసి ఎవరు చేతులు పెట్టి ట్రై చేయమంటున్నా ఫ్రెండ్స్. కరెంట్ సప్లై కదా, నేనైతే రికమెండ్ చేయను. నేర్చుకున్న తర్వాత మీరు ట్రై చేయండి. ఏదన్నా కంప్లైంట్స్ ఉంటే కనుక ఇబ్బంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తానంటే బ్యాటరీ కనెక్షన్ అనేది నేను కలుపుతున్నాను ఫ్రెండ్స్. రెడ్ వైర్ కూడా బ్యాటరీకి కనెక్ట్ చేసేస్తున్నాను. కనెక్ట్ చేసే ముందు మీకు లైవ్లో పవర్ సప్లై అనేది వస్తున్నారో అట్లా తెలియాలి కదా ఫ్రెండ్స్. ముందుగా స్విచ్లు వేస్తాను, తర్వాత కనెక్ట్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, స్విచ్ అనేది వేయడం జరిగింది. ఇప్పుడు దీని యొక్క పవర్ కనెక్షన్ అనేది ఇచ్చి చూద్దాం. ఇదిగోండి బ్యాటరీ టెర్మినల్లో అనేది కనెక్షన్ వచ్చింది ఫ్రెండ్. బోల్ట్ కూడా ఫిట్ చేసేస్తున్నాం. లూజ్ కాంటాక్ట్గా మాత్రం ఎలక్ట్రికల్ వస్తువులు ఇవి కూడా వాడకూడదు ఫ్రెండ్స్. టైట్ చేసే మాత్రమే వాడాల్సి వస్తుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, డస్ట్ పట్టేసిందని క్లీన్ చేస్తున్నాను. డస్ట్ వల్ల కూడా పవర్ అనేది ఫ్యూజులు కొట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే వైర్స్, కేబుల్స్ ఏమైనా సరే ఎలక్ట్రానిక్స్ లూజ్ కాంటాక్ట్ అనేది ఉండకూడదు. వాళ్ళు ఉంటే కనుక మనం లోడ్ వేసినప్పుడు ఫైర్ అవ్వడానికి ట్రై చేస్తాయి. చాలా చోట్ల షార్ట్ సర్క్యూట్లు జరిగేది కూడా దీని మూలంగానే. మీ ఇళ్ళల్లో కూడా వర్క్ చేసినప్పుడు కానీ కానీ జాగ్రత్తగా చూసుకోండి. మేము రొయ్యల చెరువుల కాడ 3 ఫేజ్ కరెంట్ ఓవర్లోడ్ అనేది చేస్తూ ఉంటాము. అక్కడ ఫెయిల్యూర్స్ అనేవి చాలా చోట్ల జరిగినాయి ఫ్రెండ్స్. అవి జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏంటంటే పర్ఫెక్ట్గా లేట్ అయినా కూడా పర్ఫెక్ట్గానే చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఏం చేస్తామంటే ఆన్ చేసి చూద్దాం పవర్ సప్లై అనేది. మనం లైట్లు అనేది వేసే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇన్వర్టర్ మీద. బ్యాటరీ టెర్మినల్స్ కూడా బిగించాము. ఇప్పుడు బోర్డు అనేది ఆన్ చేసి చూద్దాం. స్విచ్ కంప్లైంట్ అని అన్నాం కదా, ఒకవేళ స్విచ్ ఆన్ చేసినా కూడా రాకపోతే నెక్స్ట్ ఏం చేయాలనేది చూద్దాం. బాడీకి అనేది మనం టచ్ చేయకూడదు కాబట్టి పేపర్ పెడుతున్నాను ఫ్రెండ్. ఇక్కడ ఇది స్విచ్ ఆన్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు లైటింగ్ వెళ్ళింది కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఆఫ్ చేసి చూద్దాం. బటన్ అనేది స్ప్రింగ్ యాక్షన్ పోయింది ఫ్రెండ్స్, అందుకని ఇది అవ్వట్లేదు, బయటకు లాగుతున్నాను. ఆఫ్ అయింది ఫ్రెండ్స్. ఇంకోసారి ఆన్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇన్వర్టర్ అనేది వర్క్ అవుతుంది. ఇది మీరు ప్రతిదీ ఇదే కంప్లైంట్ వస్తుందని మాత్రం అనుకోకండి. ఒక్కోసారి ఒక టైంలో ఏదో ప్రాబ్లం అనేది వస్తూ ఉంటాయి. అది ఎలా అనేది మీరు పూర్తిగా నేర్చుకుంటేనే అవగాహన వస్తుంది. అప్పుడు మాత్రమే చేయగలరు. వీడియోలో చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా ప్రతిదీ ఏదో ఒక కంప్లైంట్స్ అనేవి మన దగ్గరకు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మొబైల్, టేప్ రికార్డ్స్, కరెంటుకి సంబంధించిన కంప్లైంట్లు. అలాగే మేము ఫీల్డ్ వర్క్లు చేయడానికి వెళ్ళినప్పుడు రొయ్యల చెరువుల మీద 3 ఫేజ్ కరెంట్ గురించి కూడా చెప్తాను ఫ్రెండ్స్. 3 ఫేజ్ మోటార్లో కనెక్షన్లో వాటి అదే మోటార్ వైండింగ్ చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఆ 3 ఫేజ్ మోటార్ల కనెక్షన్లు ఎలా ఇవ్వాలి ఏంటనేది కూడా అందులో తెలియపరుస్తాను. అలాగే మన షార్ట్స్ వీడియోలు కూడా టిప్స్ అనేవి రావడం జరుగుతుంది. మోటార్లకు సంబంధించినవి, కంప్యూటర్స్కి సంబంధించినవి, టెక్కి సంబంధించినవి వీడియోలు చేస్తున్నాం ఫ్రెండ్స్. చూసి నేర్చుకోండి. మన ఛానల్ ద్వారా ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో డెఫినెట్గా వాళ్ళకి వర్క్ వచ్చేటట్టుగానే చెప్తాను ఫ్రెండ్స్.
మనం చేసే ప్రతి వీడియో అనేది జెన్యూన్గా అనేది ఉండాలనేది మా కాన్సెప్ట్. అది ఇతర యూట్యూబ్ ఛానల్లో కొన్ని చేస్తున్నారు, కానీ నేను చూసినటువంటి ఛానల్స్లో జెన్యూన్గా అనిపించిన ఒక 90% మాత్రమే పర్ఫెక్ట్గా ఉంది, ఒక 10% ఎక్కడో మిస్ చేస్తున్నారు. అది దేనివల్ల అనేది నాకు అర్థం కాదు. దానివల్ల నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వడం, లేదంటే కన్ఫ్యూజ్లో అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.